ఓకే, మనము ఇంతకుముందు క్లాసులో వచ్చేసిमा स्वर से बने हुए शब्द और व्यंजन से बने हुए शब्द గురించి మనం చెప్పుకున్నాం. ఆ అచ్చులు మరియు హల్లులకు సంబంధించినటువంటి పదాలన్నీ చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఒక పదం అనేటువంటిది ఎలా చదవాల్సి ఉంటుంది, ఎలా రాయాల్సి ఉంటుంది, కొన్ని పదాల యొక్క అక్షరాల యొక్క కలయిక చేత ఒక పదం ఏర్పడుతుంది, కొన్ని పదాల యొక్క కలయిక చేత ఒక వాక్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక వాక్యము నిర్మించాలి అంటే ఇప్పుడు చూడండి, రామ్ పాట్ పढ़ता है, రామ్ పాట్ పడతా హై. రామ్ ఒక పదం, పాఠ్ అనేటువంటిది ఒక పదం, పడతా హై అనేటువంటిది ఒక పదం. రాసుకుంటున్నాండి, రఫ్ నోట్బుక్లో రాసుకోండి. ఇక్కడ రామ్ పాఠ్ పడతా హై, రాముడు పాఠం చదువుతున్నాడు ఒక పదం. రామ్ రోటీ ఖాతా హై, రాముడు రొట్టెను తింటున్నాడు. ఇవి సింపుల్ సెంటెన్సెస్. ఒక సరళమైనటువంటి వాక్యాలలో ఒక వాక్యం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, రా అనేటువంటిది ఒక అక్షరం, మా అనేటువంటిది ఒక అక్షరం, పా అనేటువంటిది ఒక అక్షరం, ఠా అనేటువంటిది ఒక అక్షరం. ఇలా రా ప్లస్ మా కలిపితే రామ్ అయింది. ఇది ఒక పదం. రామ్ పాట్ పడతా హై, రామ్ ప్లస్ పాట్ ప్లస్ పడతా హై, మూడు కలపడం వల్ల ఈ మూడు పదాల యొక్క కలయిక చేత ఒక వాక్యం అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ యొక్క పదం ఇలా పదాల యొక్క సంకలనం వలన, పదాల యొక్క కలయిక వలన ఒక వాక్యం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పి నాకు చెప్పుకోవడం జరిగింది. అయితే ఇది గ్రామటికల్గా అనేటువంటిది, వ్యాకరణ పరంగా అనేటువంటిది దోషం లేకుండా, అంటే తప్పు లేకుండా ఉండాలి అంటే, మనకు ఒక పరిపూర్ణమైనటువంటి వాక్యం అనేటువంటిది నిర్మించుకోవాలి అంటే, ఒక కరెక్ట్ అయినటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్యం అనేటువంటిది తయారు కావాలి అంటే ఏమి కావాలి, ఏం అవసరం వస్తుంది? వాక్యం నిర్మాణం కావాలంటే, పరిపూర్ణమైనటువంటి కరెక్ట్ అయినటువంటి ఒక సెంటెన్స్ నిర్మించాలి అంటే ఏం అవసరం వస్తుంది? కర్త, కర్మ, క్రియ అనేటువంటిది ఉండాలి. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ అనేటువంటిది ఉండాలి. మరి ఇప్పుడు మనము ఖాతా హై రామ్ రోటీ అని రాసామనుకోండి, ఇది ఆర్డర్లో ఉన్నట్టేనా? కర్త, కర్మ, క్రియ అనేటువంటి కరెక్ట్గా ఉన్నట్టేనా? కాదు. ఖాతా హై ఎక్కడ ఉండాలి, రామ్ ఎక్కడ ఉండాలి, రోటీ ఎక్కడ ఉండాలి? ఇవి క్రమ పద్ధతిలో ఉంటేనే వాక్యం అనేటువంటి పరిపూర్ణమైనటువంటి వాక్యం అని అనిపించుకుంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ రామ్ కర్త, తెలుగులో రాసుకుందాం. రామ్ అనేటువంటి వాడు అనుభవించేటువంటి వాడు, ఏదైనా ఒక వస్తువుని కానీ లేదంటే తినేటువంటిది కావచ్చు, మరేదైనా కావచ్చు. రామ్ అనేటువంటి కర్త, సబ్జెక్ట్, రోటీ ఆబ్జెక్ట్, కర్మ. రోటీ అనేటువంటిది కర్మ, మీన్స్ అనుభవింపబడేటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో అది కర్మ అవుతుంది. మరి జరిగేటువంటి పని ఖాతా హై అనేటువంటిది ఇది క్రియ, చేసేటువంటి పనిని మనం క్రియ అంటున్నాం. కాబట్టి ఇక్కడ భోక్త, భోక్తింపబడేటువంటి వస్తువు, తర్వాత జరిగేటువంటి పనిని ఈ మూడు క్రమ పద్ధతిలోనే ఉండాలి. కర్త, కర్మ, క్రియ. ఈ మూడు క్రమ పద్ధతిలోనే ఉంటేనే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్, అర్థమైందా? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ అనేటువంటిది క్రమ పద్ధతిలో ఉంటేనే ఆ వాక్యం అనేటువంటిది ఒక పరిపూర్ణమైనటువంటి వాక్యం తయారవుతుంది. ఇవి ఏమాత్రం జిగ్జాగ్ చేయబడినా కానీ అది వాక్యం అనేటువంటిది గ్రామటికల్గా పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్యము అనిపించుకోదు. ఓకే, అర్థమైందా? కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనుభవించేటువంటి వాడు సబ్జెక్ట్ మీన్స్ కర్త అంటున్నాం. రోటి అనుభవింపబడేటువంటి వస్తువును కర్మ అంటున్నాం. చేసేటువంటి పనిని
క్రియ అంటున్నాం. ఈ 3 క్రమ పద్ధతిలో వచ్చినప్పుడే ఒకటి పరిపూర్ణమైనటువంటి వాక్యం అని అనిపించుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయి, వాక్య నిర్మాణం మనం ఎలా చదవాలి అనేటువంటివి మీకు చిన్న చిన్నగా వాక్యాన్ని చదివేటువంటి విధానము తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ एक सरल वाक्य कैसा होता है. నేను హిందీ టు ఇంగ్లీష్ తెలుగులో చెప్తూ ఉంటాను, వినండి. కానీ రాయటం మాత్రం నేను రాసేటప్పుడు మీరు రాసుకున్న తర్వాత గమనించండి. ఇక్కడ 2 అక్షరాలు ఉన్నాయి. ఉ ప్లస్ సా మీన్స్ ఉస్ కా పీछा करो, पीछा करो, అతని వెంబడించండి. దీన్ని మనం ఇంగ్లీష్లో రాస్తాం ఫాలో హిమ్. అతన్ని వెంబడించండి, అతన్ని అనుసరించండి అని కూడా వస్తుంది. ఓకే. ఆగ్ జల్తీ హై, ఆకు దీర్ఘం, గా అక్షరం. ఆగ్ జల్తీ హై, ఆగ్ జల్తీ హై. అగ్ని దహిస్తుంది, కాలుస్తుంది. ఆగ్ జల్తీ హై, జల్తీ హై అంటే కాల్చడం. ఆగ్ జల్తీ హై, ఫైర్ బర్న్స్. मुझे तैरना आता है, मुझे నాకు, मुझे तैरना, तैरना మీన్స్ స్విమ్. तैरना आता है వస్తుంది, నాకు ఈత కొట్టడం వస్తుంది. ఐ కెన్ స్విమ్. ఈ తెలుగులో నేను చెప్పేటువంటిది ఆ పక్కన వచ్చేసి మీరు తెలుగులో కూడా రాసుకున్నా ఒకటే. ముझे తైర్నా ఆతా హై, నాకు ఈత కొట్టడం వచ్చు. ఐ క్యాన్ స్విమ్. మై ఆ రహా హూ, మై అంటే నేను. మై ఆ రహా హూ, నేను వస్తున్నాను. నేను వస్తున్నాను. ఐ యామ్ కమింగ్. ఎందుకంటే చిన్న చిన్న పదాలు ఇస్తే మీకు చదవడానికి ఒక వాక్యం అనేటువంటిది ఎలా చదువుకోవాలి సింపుల్గా ఉండేటువంటి విధంగా నేను ఈ సెంటెన్స్లు అనేటువంటివి ఇస్తున్నాను అన్నమాట. కాబట్టి మీకు చిన్న చిన్న పదాల నుంచి మొదలైతే చదవడం అనేటువంటిది, తర్వాత మీకు టెక్స్ట్ బుక్లో వాక్యాలు అనేటువంటివి పెద్ద పెద్ద వాక్యాలు కూడా చదవడానికి వీలవుతుంది. కాబట్టి మై కోషిష్ కరుంగా, మై కోషిష్ కరుంగా, నేను ప్రయత్నిస్తాను. ఏదైనా ఒక పని చెప్పినప్పుడు నేను చేతనవుతుందా అంటే ఐ విల్ ట్రై. నేను ప్రయత్నిస్తాను అంటే ఆ పని చేయడానికి ప్రయత్నం అనేటువంటి చేస్తాను, సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తానని అర్థం అన్నమాట. కాబట్టి ముझे గణిత్ పసంద్ హై, ముझे అంటే నాకు, ముझे ఇది అణ, గణిత్ గుడిది, గణిత్ పసంద్ హై, నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, నాకు గణితం అంటే ఇష్టము, నాకు గణితం అంటే ఇష్టము. పసంద్ హై. ఐ లైక్ మ్యాథ్స్, నాకు గణితం అంటే చాలా ఇష్టం. చాలా లేదు అక్కడ, నాకు గణితం అంటే ఇష్టం అన్నమాట, అంతే. మేరే పాస్ ఏక్ గాడి హై, మేరే పాస్ నా వద్ద లేదంటే నా దగ్గర, మేరే పాస్ నా దగ్గర, ఏక్ గాడి హై
నా దగ్గర ఒక బండి ఉంది, అంటే ఒక వెహికల్ అనేటువంటిది ఉందన్నమాట. ఐ హ్యావ్ ఏ కార్. कार. मैं डॉक्टर हूँ. मैं डॉक्टर हूँ. ఇప్పుడు ఇంగ్లీష్లో రాయబండి మీరే. మై అంటే నేను, డాక్టర్ హూ నేను ఒక డాక్టర్ను. ఐఎమ్ ఏ డాక్టర్. यह एक किताब है. यह एक किताब అంటే తెలుసు కదా మీకు, పుస్తకము. यह एक किताब है. दिस इज ए बुक. ఇలాంటి సింపుల్ సెంటెన్స్లు అనేటువంటివి మీరు ఇంకొన్ని నేను చెప్తాను. ఇవన్నీ కూడా మీరు పదే 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 చదవడం వల్ల ఏ అక్షరం అనేటువంటిది కొమ్ము, కొమ్ము దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, ఏత్వం, ఓత్వం, సున్నా, విసర్గలు, తర్వాత వచ్చేసి దీర్ఘాలు అనేటువంటివి అన్నీ మీరు ఒకసారి అంచనా వేస్తూ చూడడానికి వీలవుతుంది. రబ్ చేయమంటారా? हम संगीत की पढ़ाई करते हैं. ఇది పెద్ద వాక్యం. हम संगीत की पढ़ाई करते हैं. हम ఇక్కడ బహువచన్. హమ్ అంటే మేము సంగీతాన్ని నేర్చుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఇంగ్లీష్ రాసినప్పుడు మేము సంగీతాన్ని నేర్చుకుంటున్నాం. కాబట్టి దీన్ని వీ స్టడీ మ్యూజిక్. ఓకేనా? మేము సంగీతాన్ని నేర్చుకుంటున్నాం. ఊపర్ తక్ చढ़ जाओ. ఊపర్ మీన్స్ పై వరకు అని. ఊపర్ తక్ వరకు, చढ़ जाओ. చढ़ना మీన్స్ ఎక్కుట. ऊपर तक चढ़ जाओ. क्लाइम टू बी टॉप. क्लाइंब टू बी टॉप. పై వరకు ఎక్కుట అన్నమాట. आओ రండి. हमारे साथ बैठो. రండి మాతో పాటు. సాత్ మీన్స్ తో పాటు, బైఠో కూర్చోండి. కాబట్టి రండి మాతో పాటు కూర్చోండి. కమ్ సిట్ విత్ అస్. కమ్ సిట్ విత్ అస్. కమ్ మీన్స్ రండి, సిట్ విత్ అస్ మాతో పాటు కూర్చోండి అని. वह उसका दोस्त है. वह अतनु, वह उसका दोस्त है. दोस्त मित्रुడు. वह उसका दोस्त है. అతను అతని యొక్క
వాడి యొక్క ఫ్రెండ్ అనమాట. ఉస్కా దోస్త్ హై, హీ ఈజ్ హర్ ఫ్రెండ్. मैं अपनी माँ से प्यार करता हूँ. मैं अपनी माँ से, ఇక్కడ చూడండి పదాలన్నీ సపరేట్. మై సపరేటు, अपनी సపరేటు, माँ సపరేటు, से. मैं अपनी माँ से प्यार करता हूँ. నేను మా తల్లిని ప్రేమిస్తాను. ఐ లవ్ మై మదర్. ఐ లవ్ మై మదర్. ఇవన్నీ కూడా మీకు సరళంగా ఉండేటువంటి విధంగా, ఈజీగా చదువుకునేటువంటి విధంగా ఉండేటువంటి రీతిలో ఈ వాక్యాలు అనేటువంటివన్నీ తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. మీకు ఇంట్రడక్షన్ క్లాసులు అనేటువంటివి ఈ క్లాస్తో వచ్చేసి 4th, 5th 2 క్లాసులకు ఇంట్రడక్షన్ క్లాసులు అనేటువంటివి కంప్లీట్ అవుతాయి. తర్వాత వచ్చేసి మీకు ఎవరి పాఠాలు వాళ్ళకు సపరేట్గా 4th లెసన్కు 4th క్లాస్ సపరేట్ ఉంటుంది, 5th క్లాస్కు సపరేట్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరి పాఠాలకు సపరేట్గా నెక్స్ట్ క్లాస్ నుంచి జరుగుతుంది. ముఝే బహుత్ భూక్ లగ్తీ హై. ముఝే మీన్స్ నాకు, बहुत చాలా, बहुत భూక్ భాకు కొమ్ము దీర్ఘమాట, ఖా భూక్ లగ్తీ హై, లా గ్ తీ గుడి దీర్ఘం, లగ్తీ హై నాకు చాలా ఆకలి వేస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో మనం ఎలా రాస్తాము? I am really hungry. Hungry. నాకు చాలా ఆకలేస్తుంది. यह आपकी चाबी है. यह आपकी चाबी है. चाबी मीन्स की, తాళం చెవి. యహ్ ఇది ఆప్కి తమరి యొక్క తాళం చెవి. యహ్ ఆప్కి చాబీ హై, ఇది మీ యొక్క తాళపు చెవి అంటాం. కాబట్టి దిస్ ఈజ్ యువర్ కీ. యువర్ కీ చదువుకోవడానికి సౌలభ్యంగా ఈజీగా ఉండేటువంటి విధంగా ఉన్నాయి. ఇవన్నీ పదే పదే ఒక 5 or 6 టైమ్స్ చదవండి. బాగా ఈజీగా ప్రతి పదాన్ని చదువుకున్న తర్వాత టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రతి వాక్యాన్ని మనం కూడా చదువుకొని అర్థం చేసుకునేటువంటి విధంగా ఉండాలి. వీటిని అర్థం చేసుకుంటేనే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి లెసన్స్ అన్నీ కూడా బాగా అర్థమవుతుంటాయి. ముझे సచ్చాయి బతావో. ముझे నాకు, సచ్చాయి బతావో నాకు నిజం చెప్పు అంటాం చూడండి. నాకు నిజం చెప్పు. ముझे నాకు, సచ్చాయి నిజము, బతావో చెప్పండి అన్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలి? ముझे సచ్చాయి బతావో. టెల్ మీ ది ట్రూత్. ట్రూత్ అంటే నిజం. मैं किताब पढ़ रही हूँ. मैं అంటే నేను, मैं किताब
పढ़ रही हूँ, నేను పుస్తకం చదువుతున్నాను. పढ़ रही हूँ అనేటువంటిది చదువుతున్నాను. కాబట్టి ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. నేను ఒక పుస్తకం చదువుతున్నాను అని అర్థమాట. మై కితాబ్ పढ़ रही हूँ. తర్వాత వహ కామ్యాబ్ హోనా చాహతా థా. అతను వహ కామ్యాబ్ మీన్స్ సక్సెస్. వహ కామ్యాబ్ హోనా చాహతా థా. అతను సక్సెస్ కావాలనుకుంటున్నాడు. కాబట్టి హీ వాంటెడ్ టు సక్సీడ్. హీ వాంటెడ్ టు సక్సీడ్. తను విజయాన్ని పొందాలనుకుంటున్నాడు, లేదంటే తన యొక్క సక్సెస్ కావాలనుకుంటున్నాడు. కాబట్టి ఇలా సింపుల్గా ఉండేటువంటి పదాలు అనేటువంటి మనకు చాలా రకాలైనటువంటి పదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు బాగా చదివిరండి. పదే 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 చదివితే ఒక వాక్యాన్ని ఎలా చదవాలి, ఇంగ్లీష్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రతి విధానం అనేటువంటి మీకు తెలుస్తుంటుంది. ముఝే బహుత్ భూక్ లగ్తీ హై. ఇక్కడ మాకు కొమ్మిచ్చాం, ఇది ఝా అక్షరం, ఝాకు పైన ఏత్వం ఉంది, బా అక్షరం, హాకు కొమ్ము, తర్వాత భూక్ అన్నప్పుడు రెండో భా అనమాట. ఇది భాగు అంటే రెండో భా ఒత్తు భా, దానికి కొమ్ము దీర్ఘం. తర్వాత లా గ్ తి, తాకు ఏమిచ్చాం గుడి దీర్ఘం. ఈ విధంగా ఒత్తులు పొల్లులను మనం మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటి ఒక అక్షరానికి మనం ఎలాంటి मात्राएं लगाते हैं, कैसे मात्राएं लगाते हैं, और मात्राओं पर और अक्षरों पर जो ज्ञान होता है वह शब्द और वाक्य को पढ़ना आसान होता है. ఈ ఒత్తులు కొమ్ములు పులులు దీర్ఘాల మీద ఎవరైతే గనక పట్టును సాధిస్తారో, దీర్ఘం గుడి దీర్ఘం, ఏత్వం ఓత్వం ఔత్వం సున్నా విసర్గ, ఇవి ప్రతి అక్షరానికి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి ఈ ఒత్తులను మనం తగిలించామో, తర్వాత గుణింతాల గురించి చెప్పుకున్నాం, మాత్రాయ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ వాక్యాలలో ఏ పదానికి ఎలాంటి ఒత్తులను తగిలించినారు అనేటువంటిది కూడా మనం గ్రహించినప్పుడు మాత్రమే ఆ యొక్క పదాన్ని మనం పరిపూర్ణంగా చదవగలుగుతాం. ఒత్తులు కొమ్ములు దీర్ఘాలు అనేటువంటి తప్పులు లేకుండా ఎప్పుడైతే చదవగలుగుతారో వాక్యాన్ని కరెక్ట్గా నువ్వు రాయడానికి కానీ తర్వాత చదవడానికి కానీ అర్థవంతంగా హిందీ అనేటువంటిది రాయటానికి చదవడానికి బాగా అనేటువంటి వస్తుంది. కాబట్టి ఈ సింపుల్ పదాలు అనేటువంటి ఇలాంటి మనం కొన్ని వందలైనా చెప్పుకోవచ్చు, కానీ కొన్ని మాత్రమే నేను చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా బాగా చదివిరండి. ఇందాక చెప్పాను నేను కొన్ని అక్షరాల యొక్క కలయిక చేత ఒక పదం ఏర్పడుతుంది అని చెప్పాను. ఇప్పుడు సా ప్లస్ రా ప్లస్ లా కలిపితే సరళ అయింది. ఇప్పుడు సా అక్షరము, రా అక్షరము, లా అక్షరము ఇవి సపరేట్గా ఉంటే కేవలం ఒక అక్షరం లాగానే ఉంటాయి. కానీ వీటిని కలపడం వల్ల हर एक अक्षर के जो मेल से होता है, मेल होने से కలవడం వల్లనే एक शब्द बनता है, ఒక పదం అనేటువంటిది ఏర్పడింది. ఇది వా ఉంది, వాకు దీర్ఘం, ఇది సంయుక్త వాక్యం, కాకు యావత్తుని తగిలిచ్చాం మనం, వాక్య అయింది. అర్థమైందా? కాబట్టి సంయుక్త వాక్యాలు ద్విత్వాక్షరాలు కూడా మధ్యలో వాక్యాన్ని తయారు చేసేటప్పుడు వస్తాయి. కాబట్టి ఆ యొక్క సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలను కూడా మనం చెప్పుకోవడం జరిగింది మిగతా పాత క్లాసులలో. కాబట్టి ఇలా ప్రతి వాక్యంలో కొన్ని పదాల యొక్క కలయిక చేత హమ్ అనేటువంటిది ఒక పదం, సంగీత్ అనేది ఒక పదం, కీ అనేటువంటిది ఒక అక్షరం, పఢాయి అనేటువంటిది ఒక పదం, కర్తే అనేటువంటిది ఒక పదం. ఇలా కొన్ని పదాలన్నిటినీ కలుపుకుంటేనే మనకు ఇక్కడ వీ స్టడీ మ్యూజిక్ అనేటువంటిది అయింది. హమ్ సంగీత్ కి పఢాయి కర్తే హై అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి వాక్యం అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ హమ్ అనేటువంటిది కర్త, సంగీత్ అనేటువంటిది కర్మ, పఢాయి కర్తే హై క్రియ, చదువుతున్నాం అనేటువంటి క్రియ.
కాబట్టి ఈ కర్త కర్మ క్రియ అనేటువంటిది ఒక వాక్యంలో ఉండాలి, అవి క్రమ పద్ధతిలోనే ఉండాలి. కర్త కర్మ క్రియ అనేటువంటివి ఒక క్రమ పద్ధతిలో ఉంటేనే అవి పరిపూర్ణమైనటువంటి వాక్యాలు అనేటువంటివి అనిపించుకుంటాయి, గ్రామటికల్గా ఉండేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి సెంటెన్స్ అని అనిపించుకోగలుగుతారు. అవి ఏమాత్రం జిగ్జాగ్ చేయబడినా కానీ ఆ క్రియ ముందుకు వచ్చి లేదంటే కర్మ లాస్ట్కి వెళ్ళి తర్వాత ఎక్కడ ఉంటే అది సరైనటువంటి వాక్యము అనిపించుకోదు. కాబట్టి ఇలాంటి వాక్యాలన్నీ బాగా చదవండి. ఇవన్నీ కూడా ఒకటికి 10 సార్లు చదవండి. బాగా చదవడానికి రావాల్సినటువంటి రీతిలో బాగా అక్షరజ్ఞానం అనేటువంటిది, అక్షరాన్ని తెలుసుకోవాలి, ఒత్తులు కొమ్ములు తెలుసుకోవాలి. ప్రతి పదాన్ని జోడించుకుంటూ మై అప్ని మా సే ప్యార్ కర్తా హై అని చిన్నగా పదాలన్నింటినీ ఒకదాన్ని జోడించుకోండి. జోడించుకున్నప్పుడు పూర్తిగా ఇది మై అక్షరం కదా, ఇది అప్ని మా సే ప్యార్ కర్తా హై ఇలా కలుపుకుంటా మై అప్ని మా సే ప్యార్ కర్తా హూ అని ఈ విధంగా పూర్తి సెంటెన్స్ను అర్థంగా చదువుకుంటూ రావచ్చు. ఒక్కొక్క పదాన్ని జోడించుకుంటూ చదవండి, తర్వాత పూర్తి వాక్యాన్ని చదవండి. అలా చిన్నగా మనము ఆ యొక్క పదాలన్నీ జోడించుకుంటూ పోయినట్లయితే వాక్యాన్ని ఈజీగా మనం చూడడానికి నేర్చుకోగలుగుతాం. కాబట్టి ప్రయత్నించాలి, సాధన చేయాలి. కాబట్టి ప్రాక్టీస్ బాగా చేస్తే మనం ఎక్కడైనా ఏ సబ్జెక్ట్ అయినా కానీ, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మిగతా ఏ సబ్జెక్ట్ అయినా కానీ మనము సాధన అనేటువంటి చేయాలి, ప్రాక్టీస్ అనేటువంటి పదే చేయాలి. కాబట్టి ఆ ప్రాక్టీస్ బాగా చేసిరండి. ప్రతి పదాల యొక్క అక్షరాల యొక్క కలయిక చేత పదాలు అనుకున్నాం, పదాల యొక్క కలయిక చేత వాక్యాలు ఏర్పడతాయన్నాం. ఈ వాక్యాలలో ఉండేటువంటిది నిర్మాణం కావాలంటే కర్త కర్మ క్రియ అనేటువంటిది 3 అవసరం అని చెప్పుకున్నాం. సరే, తర్వాత వచ్చేసి మనం ఈ యొక్క వాక్యాలు అనేటువంటివి కూడా ఇప్పుడు చెప్పుకున్నాం. కానీ మనకు నెక్స్ట్ క్లాస్లలో, ఇప్పుడు మీరు 4th and 5th క్లాసులలో ఉంటారు కాబట్టి ఎక్కువ గ్రామర్ చెప్పినా కానీ మీకు అంతగా అర్థం కాదు. కాబట్టి ఇక్కడ వాక్య ప్రకార్ అంటారు. వాక్యలో ఉండేటువంటి రకాలు, ప్రకార్ వాక్యంలో ఉండేటువంటి వాక్యాలలోని మీకు 4th and 5th క్లాసులలో ఉండేటువంటి క్లాసులలో సింపుల్గా ఒక వాక్యం అనేటువంటిది ఎన్ని రకాలు ఉంటాయి. ఒకటి सरल वाक्य, एक सरल वाक्य और दूसरा संयुक्त वाक्य, మూడో వచ్చేసి మిశ్రిత్ వాక్య అంటారు. మిశ్రిత్ वाक्य హిందీ భాషలో 3 రకాలైనటువంటి వాక్యాలు అనేటువంటివి ఉన్నాయి. వీటిలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం సరళ వాక్యం అని. ఏక్ సరళ వాక్య, దూసరా సంయుక్త వాక్య ఆర్ మిశ్రిత్ వాక్య అని చెప్పేసి 3 రకాలు ఉన్నాయి. మిశ్రమ వాక్యాలు అని సింపుల్ సెంటెన్స్లు అన్నమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ సింపుల్ సెంటెన్స్లో 2 సింపుల్ సెంటెన్స్ మధ్య ఒక కంజంక్షన్ అనేటువంటిది వస్తుంది. ఔర్ అనేటువంటి కానీ, కే పాస్ కానీ, కే లియే కానీ, ఇలాంటి కంజంక్షన్స్ అనేటువంటివి వచ్చి 2 సరళ పద్యాల మధ్య, సరళ వాక్యాలకు మధ్య ఒక కంజంక్షన్తో జోడింపబడితే దీన్ని సంయుక్త వాక్యం అన్నాం. ఒక సరళ వాక్యానికి మరో ఉపవాక్యం అనేటువంటిది లేదా ఆశ్రిత వాక్యం జోడింపబడితే ఆ 2 వాక్యాలు చదివినప్పుడు పూర్తి మీనింగ్ అనేటువంటిది వస్తుంది. దాన్ని వచ్చేసి మిశ్రమ వాక్యం అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఇవి తర్వాత క్లాసులలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాక్యాలలో అంటే ఇప్పుడు కేవలం సింపుల్ సెంటెన్సెస్ మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కానీ వాక్యాలలో రకాలు ఎన్ని ఉంటాయంటే మీకు కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్తున్నా. సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్రమ వాక్య, వీటిని మనం సరళ వాక్యాలు, సంయుక్త వాక్యాలు, మిశ్రమ వాక్యాలు అని చెప్పేసి 3 రకాలైనటువంటివి ఉంటాయి.